హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే లాంగ్ వీడియో చేయడానికి అయితే ఒక కారణం ఉంది. అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే అయితే విద్దాం అనుకుంటున్నాను. దానికి కారణం నాకు డబ్బులు అయితే ఎక్కువై కాదు, అలాగే నాకు ఏమన్నా ప్రమోషన్స్ వచ్చినాయా లేకపోతే మానిటైజేషన్ అయిపోయిందని మీ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. బట్ నాకైతే అట్లా కాదండి. గివ్ అవే అయితే నా బర్త్డే సందర్భంగా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే గివ్ అవే అనేవి నేను పెట్టుకున్న జ్యువెలరీ కానీ నేను పెట్టుకున్న డ్రెస్సెస్ కానీ ఇవి ఎలాంటివి అయితే ఇవ్వను. నాకు ఏది ఇద్దాం అనుకున్నా కొత్తదే బుక్ చేసి మీ ముందే ఓపెన్ చేసి ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళని నేను లైవ్లో చూపించాకే మీకైతే సెండ్ చేస్తానన్నమాట. మీ మెయిల్ ఐడీలు అన్నీ తీసుకున్నాకే నేను సెండ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే ఇవ్వడానికి కారణం ఏంటంటే నా బర్త్డే సందర్భంగా అయితే గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఏం చేయక్కర్లేదు, మీరు ఈ వీడియోని అయితే చూస్తున్నారు కదా, జస్ట్ లైక్ చేసి కామెంట్ అయితే తెలియజేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, చూడడానికి కొంతమంది అన్న చూడవచ్చు. నేనైతే అనుకునేది ఏంటంటే బాయ్స్లో ఇద్దరు గర్ల్స్లో ఇద్దరికి అయితే ప్లాన్ చేస్తున్నానండి. బట్ ఎలా తీస్తాను అనేది చెప్పేస్తాను చూడండి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడతానమాట. అంటే ఈ వీడియో ఒక 10K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ థింగ్ 10K వ్యూస్ అయితే వస్తే నాకు ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయితే అయిపోతుందండి. మానిటైజేషన్ అయిన తర్వాత నాకు మనీ వచ్చేస్తాయి కదా యూట్యూబ్ నుంచి. ఫస్ట్ యూట్యూబ్ మనీ అయితే ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే నేను కరెక్ట్గా గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నానండి. బట్ ఎలా తీస్తాను అంటే ఏమి లేదు, చాలా సింపుల్గానే తీస్తానండి. జస్ట్ ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేసినా చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ కామెంట్ మాత్రం పక్కాగా ఉండాలి. లైక్ ఉన్నా లేకపోయినా నాకైతే అనవసరం అండి. బట్ కామెంట్ ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి పక్కాగా నేను లైవ్లోనే చూపిస్తానండి. ఆ వీడియో నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తానమాట. అంటే గివ్ అవే ఇచ్చేటప్పుడు పోస్ట్ చేస్తాను ఎలా తీసాను ఏంటని. ఇంకోటండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి ఇచ్చేసారైతే అనుకోవచ్చు, బట్ నేనైతే అలా అయితే తీయట్లేదండి. నాకు మ్యాక్సిమం తెలుసు నా ఫ్రెండ్స్ ఎవరో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను అంటే వాళ్ళకి ఇవ్వనని కాదు, బట్ నేనైతే ఇస్తాను. ఎవరికి ఇస్తాను అనేది నాకు క్లారిటీ లేదు. అంటే వీడియోని బట్టి ఒకవేళ 10K వ్యూస్ వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట నాకు ఈ వీడియో అనేది, మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే లాంగ్ డిస్టెన్సెస్ కదా అని చెప్పేసి పెట్టకుండా ఉండడం, కామెంట్ పెట్టకుండా ఉండడం అయితే చేయొద్దండి. నేను పక్కాగా అయితే కొరియర్ చేస్తానమాట. మీరు కావాలంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కొరియర్ ద్వారా నేను ఎక్కడికి ఎంత లాంగ్ డిస్టెన్సెస్ అయినా నేనైతే కొరియర్ చేస్తాను. ఇంకా గివ్ అవే అనేవి ఏంటి అనేది నేను చెప్పేయమంటారా లేకపోతే అప్పుడు వీడియో ఇలా అయితే ప్లాన్ చేశానండి. ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి ఇలాగైతే ఎప్పుడైతే మనం గిఫ్ట్స్ రూపంలో కానీ లేకపోతే ఇలా గివ్ అవే రూపంలో కానీ పెడుతుంటే వాళ్ళకి ఎనర్జీ హైగా ఉంటుంది, మనకి ఉత్సాహం అయితే వస్తుందండి. ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు నేను ఈ ఒక్కసారే కాదండి ఇంకా మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలని నాకు ఉంది. సో అదంతా మీ చేతుల్లో ఉంది, ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. అసలు అది వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత పక్కాగా మీకైతే గిఫ్ట్లు అయితే నేను ప్లాన్ చేస్తాను. నాది బూచి అంటే వీడియో వ్యూస్ని బట్టి నాకు మనీ అయితే ఎర్న్ అవుతాయండి. సో అలా ఎర్న్ అయినప్పుడు నాకంటూ నేను యూట్యూబ్ నుంచి నేను జస్ట్ నార్మల్గానే అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకేదో మనీ వచ్చేస్తే శాలరీ వచ్చేస్తుంది, 1 month శాలరీ వచ్చేస్తుంది అని అయితే ఆ ఉద్దేశంతో అయితే నేను ప్లాన్ చేయలేదు. బట్ గివ్ అవే ప్లాన్ చేయడానికి మాత్రం ఒక రీజన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నా బర్త్డే కాబట్టి నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నా. అంతకుముందు నాకు ఈ ఐడియా రావడానికి ఏంటంటే కారణం, ఒక ఆయన నా సబ్స్క్రైబరు ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఆల్మోస్ట్ గివ్ అవే ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. సో నేను అప్పుడు లైక్ తీసుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అంటే సబ్స్క్రైబర్స్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందంటే వాళ్ళు ఇలా అడుగుతున్నారు కదా అని చెప్పేసి నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సరే ఒక్కసారి ఇలాగ గివ్ అవే ప్లాన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నాది ఫస్ట్ గివ్ అవే కదండి. సో ఈ ఫస్ట్ గివ్ అవే చూస్తాను ఎలా ఉంటుందో ఏంటో చూసి ఓకే మీ అందరికీ కూడా హ్యాపీని కలగజేస్తే నేను ఇంకా మరెన్నో గివ్ అవేస్ ఇస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి నా ఛానల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే పక్కాగా లైక్ చేసుకోండి. నేను ఆల్రెడీ టిప్స్ అయితే చెప్పేశాను, టిప్స్ కాదు, నేనైతే ఎలా తీస్తానో గివ్ అవే అని చెప్పేసి చెప్పేశాను నేను ఆల్రెడీ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా చెక్ చేసుకోండి. బాయ్.